ఈరోజు మనం సోమనాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 వరకు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి జ్యోతిర్లింగ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని వెరవాల్లో ఉన్న సోమనాథ్ దేవాలయం. ఇక్కడున్న సోమనాథ ఆలయం అదేనండి పురాతన శివుని ఆలయం. భారతదేశంలో ఉన్న శివభక్తుల చేత గౌరవించబడుతూ పూజింపబడుతూ ఉన్న సోమనాథ్ ఆలయం ఎంతో ముఖ్యమైనది. సోమనాథ క్షేత్రం గురించి పురాణాల్లో కూడా పేర్కొనడం జరిగింది. ఎన్నో అద్భుతమైన చారిత్రక నేపథ్యం ఉన్న ఈ సోమనాథ క్షేత్రం విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోమనాథ్ ఆలయం యొక్క మూలాలు పురాణాల్లో దాగున్నాయి. హిందూ పురాణాల ప్రకారం శివుడి ఆలయ స్థలంలో ఉన్న లింగం అనగా దైవిక పురుషత్వానికి సంబంధించిన నైరూప్య ప్రాతినిధ్యం రూపంలో కనిపించాడని చెబుతారు. మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు ఒకసారి ఈ క్షేత్రాన్ని సందర్శించి లింగాన్ని చూశాడని కథనం. అతను దాని అందం మరియు గొప్పతనానికి ఎంతగానో ఆకట్టుకున్నాడు. అతను దానిని భూమిపై అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా ప్రకటించాడు. సోమనాథ ఆలయంలో ఎవరికీ అంతుపట్టని విచిత్రం ఒకటి ఉంది. అది చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం. ఆలయం మధ్యలో భూమి లోపల ఎటువంటి ఆధారం లేకుండా శివలింగం నిలిచి ఉంటుంది. గాలిలో తేలినట్లుండే ఈ శివలింగం ఎవరికైనా వర్ణించలేని ఒక అద్భుత దృశ్యం. మనం స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు చంద్రదేవుడిపై శాపం ఫలితంగా నిర్మించబడింది. దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలను చంద్రదేవుడు వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ 27 మంది భార్యలలో చంద్రదేవుడికి మాత్రం రోహిణి అంటేనే ఇష్టం. ఇది దక్ష ప్రజాపతికి కోపం తెప్పించింది మరియు అతను చంద్రదేవుడిని క్షీణించమని శపించాడు. శాపంతో కలత చెందిన చంద్రదేవుడు ప్రభాస తీర్థం వద్ద శివుడిని ప్రార్థించాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై దక్ష ప్రజాపతి శాపం నుండి విముక్తి కలిగించాడు. ఇందుకు కృతజ్ఞతగా చంద్రదేవుడు జ్యోతిర్లింగాలలో మొదటి దాన్ని బంగారంతో నిర్మించాడు. ఈ ఆలయం గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది 6 సార్లు ధ్వంసమైంది. ఇప్పటికీ ఈరోజు ఎత్తైన నిర్మాణం ఆలయానికి 7వ రూపం. ఈ ఆలయం చాళుక్యుల శైలిలో నిర్మించబడింది మరియు దాని స్వంత ప్రత్యేకత ఉంది. నిర్మాణం ఆలయం తీరం మరియు దక్షిణ ధ్రువం మధ్య భూమిని వదిలిపెట్టదు. ఈ ఆలయంలో ఒక స్తంభంపై బాణం ఉంటుంది. అందుకే దీన్ని బాణాస్తంభం అని పిలుస్తారు. ఈ బాణం సోమనాథ్ ఆలయం నుండి దక్షిణ ధ్రువం వరకు ఉన్న సరళ రేఖలో ఒక ఫ్లాట్ కూడా లేదని చూపిస్తుంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఈ స్తంభం నిర్మాణ సమయంలోనే భారతీయులకు భూమి గుండ్రంగా ఉందని మరియు భారతదేశం దక్షిణ ధ్రువంలో ఉందన్న విషయం అప్పటికే భారతీయులకు తెలుసని సూచిస్తుంది. ఈ స్తంభం క్రీస్తు శకం 600 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని అక్కడి శాసనాలు చెబుతున్నాయి.